ప్రైజ్ ది లార్డ్. మహాదేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలము కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఉదయకాలం దేవుడు మనకిస్తున్న కృపా వాగ్దానం ధ్యానించుకుందామా? లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి విలువైన రక్షణ బట్టి మనం ఏ విధంగా ఉండాలి? దైవజనులు అనేకసార్లు చెప్తూ ఉంటారు మనము అందరిలాగా కాక కొందరిలాగా కాక ఎలా ఉండాలండి? ఒక ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలని అనేకసార్లు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నిజంగా అవును మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని మనకిచ్చాడు. ఆయన రక్షణ మనకిచ్చాడు. దాన్ని మనం కాపాడుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవిత యాత్రలో నిర్భయముగా, ఎందుకంటే చాలా చాలా సమస్యలు, చాలా పోరాటాలు, ఎన్నో శోధనలు మనం అనుదిన జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ దినాన్ని నువ్వు కూడా ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నావు, ఒక శోధనతో నువ్వు నలిగిపోతున్నావు. అయినా ధైర్యం తెచ్చుకో. దేవుడు మనలను నీతిమంతులుగా యథార్థవంతులుగా మనలను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలంటే ధైర్యంతో నిర్భయలుమై, అంటే భయము లేని వారముగా, తప్పనిసరిగా భయం మనకు కలుగుతుంది. ఎందుకంటే మనకు వచ్చిన సమస్యలు అటువంటి, మనకు వచ్చిన కష్టాలు అటువంటి, మనకు వచ్చినటువంటి కోర్టు సమస్యలు, అయితే ఇరుకు ఇబ్బందులు, రుణాలు, చాలా 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 ఈ లోకంలో సమస్యలు అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ ఉదయకాలం నిర్భయులై మీరు జీవించాలి, నా నీతిని అనుసరించి నడవాలి, నా వాక్యాన్ని అనుసరించి మీరు నడిచినట్లయితే ఏ భయము వచ్చినా నేను తప్పించి రక్షించగలిగిన దేవుడను. నిజంగా మనలను ప్రత్యేకించుకున్న దేవుడు మనల్ని మాత్రం కూడా విడిచిపెట్టడండి. ఆయన మనల్ని అనుదినము కూడా, అనుక్షణము కూడా మనల్ని కాపాడుతున్నాడు. ఇంతవరకు ఎన్నో మేలు మనం పొందుకున్నాం కదా, ఎన్నో సమస్యలను దేవుడు మనకు విడుదల ఇచ్చాడు కదా, ఎన్నో బాధలు తప్పించాడు, ఎన్నో శరీర సంబంధమైన రోగాలు కూడా దేవుడు మనను విడిపించి కాపాడి స్వస్థపరిచి ఇంతవరకు ఈ స్థితిలో పెట్టాడంటే దేవుడు మహాకృపండి. ఆ కృప మనల్ని ఏమాత్రం విడిచిపెట్టదు. ఆ రోజున కృప ఈ రోజు ఉండదా? ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. కానీ ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో తొట్టెళ్ళిపోతున్నామో, ఏ విషయంలో మనం శత్రువుకి మనం అవకాశం ఇస్తున్నామో, అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్నాడు వాగ్దానం. ఇదిగో మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించటానికే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడండి. మన జీవితకాలం అంతయు కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, మనలను అనుసరించి నడిపిస్తాడు. ఎన్నో ఇబ్బందులు మనకు వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ తప్పించి కాపాడుతాడు. ఇదే నువ్వు ఏ సమస్య, భయంకరమైన సమస్య ఎదుర్కోవడానికి భయపడుతున్నావో, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, నిర్భయులుగా నువ్వు సాగిపో, నేను నీకు తోడే అన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనైనా మరొక్కసారి మనల్ని బలపరుస్తున్నాడు. వాగ్దాన్ని నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ప్రార్థనలు ఏకీపించు. పరిశుద్ధుడైన దేవా, ఇదిగో ఈ దినాన్ని మాకిస్తున్నటువంటి నాయన గొప్ప వాగ్దానం ప్రభా, మా జీవితకాలం అంతే నిర్భయంగా ప్రభా దేవుని సన్నిధిని పరిశుద్ధంగా జీవించాలని ప్రభా నువ్వు సెలవిస్తున్నావు. అవును తండ్రి, అనేకసార్లు మేము తొట్టెళ్ళిపోతున్నాం, తొలగిపోతున్నాం, మా సమస్యలను బట్టి కృంగిపోతున్నాం ప్రభా, మాకు వచ్చిన ఇబ్బందులను బట్టి ప్రభా, ఆర్థిక ఒత్తిళ్ళని బట్టి ప్రభా మేము నలిగిపోతున్నాం తండ్రి. అయినా మరొకసారి నువ్వు వాగ్దానం ద్వారా హెచ్చరిస్తున్నావు, మీ జీవితకాలం అంతా నేను మీ తోడే ఉంటాను, నిర్భయంగా మీరు ముందుకు సాగిపోండని సెలవిస్తున్నావు. ఇదిగో ఈ వాగ్దానం వెంటనే నీ బిడ్డలు ఏ విధమైన ఇబ్బందులతో ఈ దినాన్ని ప్రభు కృంగిపోతున్నారో వారిని మీరు బలపరిచి ధైర్యపరిచి ఆ భయాన్ని నుండి తప్పించి ధైర్యంగా ఆత్మను ప్రసాదించండి. యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.